విజయవాడలో హిజ్రాలపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపట్టారు. ఈ నెల 13వ తారీఖున హిజ్రాల దాటికి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. ఈ ఘటనలో మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహంతో బంధువులు గిరిపురం సెంటర్ వద్ద ఆందోళన చేపట్టారు. హిజ్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు కుటుంబ సభ్యులు. దీనిపై మరింత సమాచారాన్ని సంఘటన స్థలం నుంచి మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. హిజ్రాలపై చర్యలు తీసుకోవాలని చెప్పి విజయవాడ సికామణి సెంటర్లో కూడా బాధిత కుటుంబం కూడా ఇటు రోడ్డెక్కిన పరిస్థితి. అసలు ఏమైంది ఏంటి మనతో మాట్లాడటానికి బాధిత కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకున్నాం. సార్, అసలు ఏమైంది ఏంటి, అసలు హిజ్రాలపై చర్యలు తీసుకోవాలని ఎందుకు మీరు డిమాండ్ చేస్తున్నారు? ఈ చచ్చిపోయినామా మా వదిన గారు అవుతానండి. వాళ్ళకు చిన్న కొడుకు గోపి అనేసి ఒక అమ్మాయిని ప్రేమించారు. ఒక అమ్మాయిని ప్రేమిస్తే వాళ్ళకి మనస్పర్ధి గొడవైంది. గొడవైన తర్వాత ఆ పిల్లోడిని స్టేషన్కి అప్పచెప్పారు. ఆల్రెడీ ఆ పోలీసు వచ్చి ఆ గోపి అనే కుర్రాడిని తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళ అమ్మ నాన్న డబ్బులు తీసుకొని చేతికి వస్తే రోడ్డు మీద పడేసి ఇద్దరాలను తీసుకొచ్చి 12 మంది 15 మంది ఇద్దరాలు వచ్చేసి ఆ ఆడపిల్లని రోడ్డు మీద పడేసి ఒంటి మీద బట్టలు ఊడిపోయినా చూడకుండా ఆ మగగా కొట్టేస్తే ఆమె మనస్తాపం చెంది ఆమె ఊడేసుకుంది. 5 రోజులు అయింది కేసు పెట్టి. నిన్న పోస్ట్మార్టం చేయించేటప్పుడు ఎస్సకాలు వాగ్దానం చేశారు, రేపు పొద్దున్నేపు పట్టుకుందామని, సీసీ చేయించి అన్నీ చేసి పట్టుకుందామని. ఇప్పుడు దాకా న్యాయం చేయాల. వాళ్ళని అరెస్ట్ చేస్తే కానీ శవాన్ని ఇక్కడి నుంచి తీయం. అది మనతో మాట్లాడటం కుటుంబ సభ్యులు. అమ్మ చెప్పండి, ఆ టైంలో మీరు ఉన్నారా? అసలు ఏం జరిగింది ఏంటి? అసలు ఇద్దరు లవర్స్ అండి, వాళ్ళిద్దరు లవర్స్ అయితే వాళ్ళిద్దరి మధ్యలో ఏమైందో తెలీదు. ఈ నైట్ వెళ్ళి తిట్టాడంటే వాళ్ళ అమ్మోళ్ళు వీళ్ళందరూ వచ్చారు ఇంటికాడికి వచ్చి. అప్పటికే వాళ్ళ నాన్న మా అబ్బాయి తప్పండి అని చెప్పి వాళ్ళ నాన్న వీళ్ళందరూ కాళ్ళు పట్టుకొని ఇట్లాగే దేట్లు ఎత్తి దండం పెట్టాడు. మా అమ్మల్ని వదిలేనమ్మ, తప్పు మాదే, నా కొడుకు తప్ప అని చెప్పి వదిలేశారు. తర్వాత 2 ఆటోలు, పెద్ద ఆటోలు కొజ్జోళ్ళు వచ్చారు. కొజ్జోళ్ళు వచ్చి ఇంటి ముందు అసలు కొజ్జోళ్ళకి చుట్టాలంటే అమ్మాయిలు చుట్టాలంటే వాళ్ళు వచ్చారు. వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇంటి ముందు చప్పట్లు కొట్టి చాలా చండాలుగా బూతులు తిట్టారండి. అసలు ఒక ఆడపిల్లనట్టు తిడతారండి. ఒక ఆడపిల్లని పచ్చి బూతులు తిట్టారు. వాళ్ళ నాన్ని కొజ్జాళ్ళు ఆ అంకుల్ని చెప్పు తీసుకొని కొట్టారు. ఎజరాళ్ళు వాళ్ళు కొట్టారు. ఇంకో అబ్బాయిని కూడా కొట్టారు. వాళ్ళ అమ్మనైతే ఇట్లా చీర లాగేసి కొట్టారు. ఒక ఆడపిల్లని కొడతారా ఏంటి అంటే కొజ్జాళ్ళు ఎవరు ఏం చేయలేరు. వాళ్ళు ఎవరు ఏం చేయలేదని వాళ్ళ డేర్ అదే. ఏంటి అంటే మేము ఎజరాలం, ఇప్పు చీపీడాలు, ఎత్తు చీపీడాలు ఇవన్నీ చేస్తున్నారు. ఎవరు డేర్ చేస్తారండి? వాళ్ళ డేర్ అంటే ఏంటంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేడు అని చెప్పి ఎక్కడ కొట్టారండి. మళ్ళీ ఇంటికాడ కొట్టింది కాక వాళ్ళ అబ్బాయిని స్టేషన్కి తీసుకెళ్తే వాళ్ళు బయటకు వస్తే ఎక్కడ కొట్టారండి? బట్టలు ఇప్పు తీసుకొట్టారు. ఒక ఆడపిల్లని కొడతారా? ఆ అంకుల్ని కొట్టారు. ఆ అంకుల్ ఇంట్లో ఉన్న ఒక అబ్బాయిని కొట్టారు. అసలు ఇప్పుడు చనిపోయిన ఆవిడ ఏం చేసేవాళ్ళు? అసలు ఏంటి? బట్టల షాప్ లో చేస్తుందండి. రమ్మ ఖర్చులో చేస్తారమ్మ. డ్యూటీకి రెడీ అయిందమ్మ. డ్యూటీకి వెళ్దాం చెప్పి క్యారేజ్ కూడా పట్టుకొని రెడీ అవుతే ఈ యజనాలందరూ వచ్చి కొట్టారండి. చండాలుగా కొట్టారు. బట్టలు తీసేలా కొట్టారు. వాళ్ళ ఇంటి ముందు ఎంత మంది వచ్చారండి? దగ్గర 20-25 మంది వచ్చారు. చప్పట్లు కొట్టి చండాలంగా బూతులు తిట్టారు. ఒక ఆడదట్ట భరించింది మీరు చెప్పండి? ఒక ఆడది భరించిద్దా? ఏంటి అంటే కొజ్జాళ్ళు ఏంటంటే మమ్మల్ని ఎవడేం చేయలేడు అన్న డేర్ తోటి. ఏది ఇక్కడ చూసుకోవచ్చు, మరి కొంతమంది ఉన్నారమ్మా. చెప్పండి, అసలు ఏమైంది ఏంటి? అసలు ఎందుకు ఇప్పుడు ఇంత ఆందోళన చేస్తున్నారు ఏంటి? ఆ అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఒక 5 సంవత్సరాల నుంచి ప్రేమించారు. వాళ్ళ గొడవలు ఆడుకుంటారు, బాగానే ఉంటారు. మరి వాళ్ళే మాట్లాడుకుంటారు. మేము అయినోళ్ళమైనా మమ్మల్ని ఏ రోజు పిలవలా. ఈ విషయం మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? పోలీసులు ఏమంటున్నారు? మీరు మాట్లాడారు? మాకేమి చెప్పలా. మేము ఆ కేసు పోస్ట్మార్టం చేశారు నిన్న. మేము పోస్ట్మార్టం కూడా చేయొద్దన్నాం. మాకు న్యాయం జరిగేదా? పోస్ట్మార్టం వద్దన్నాం. వాళ్ళు ఏమన్నారు, మేము కేసు పోస్ట్మార్టం అయితే మాకు న్యాయం చేస్తామన్నారు. మరి న్యాయం జరగలా. వాళ్ళని అరెస్ట్ చేయాల. వాళ్ళు తొళ్ళ కొట్టుకుంటే శబ్దాలు చేస్తున్నారు. మరి మేము బాడీని మట్టి చేసుకొని ఏం చేయాలి? మాకు న్యాయం చేయమంటున్నాం. మాది ఇక్కడ మనతో మాట్లాడటానికి మరి కొంతమంది. మా చెల్లెలండి అవి. ఇక 5 రోజులు అయింది. ఆ పిల్లోడు ప్రేమించాడు అనేసి వాళ్ళ ఇంటి మీద ప్రేమించాడని ముందు తెలుసా అమ్మ? వాళ్ళకి తెలియదండి. వాళ్ళకి తెలీదు కాదు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సినిమా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ విర్రదీగేది అది. మేము ఉద్యోగమంతలో మమ్మల్ని ఏం చేయరని తొళ్ళ కొడుతున్నారు. అది మా చెల్లెలండి అవి. ఇక మొన్న లక్ష్మీవారం నాడు అలా జరిగింది. మొత్తము 15 మంది ఆ కొజ్జా
వాళ్ళకి ఇంకా మర్యాద కూడా ఇవ్వమండి మేము. అదే మా ప్రకారంగా మేము మీ బజార్లో కూడా కొంతమంది హిజ్రాలు ఉంటారు, వాళ్ళైనా తీసుకొచ్చి కాదు. ఒక అబ్బాయి ఉన్నాడంటండి, మగోడే, వాడు అలాగా తయారయ్యాడు, బతకలేక అలా తయారయ్యాడు. ఆడతో పాటకి 15 మందిని తీసుకొచ్చాడండి. 15 మందిని తీసుకొచ్చి ముందు ఆయన మా మరిది గారిని కొట్టారు. మా మరిది గారిని కొడితే ఈమె వెళ్ళింది. ఈమె వెళ్ళేసరికి ఏంటంటే మొత్తం ఆమెను ఇలా పట్టుకొని ఇలా పట్టుకున్నారండి. పర్వాలేదు, ఏమవుతుంది, ఆమె ఆడేది కాదు, పట్టుకోనండి తోసేసరికి ఆమె చెంగని మాటలుగా మీద ఇలాగ వచ్చేసింది. ఆ పరువు తట్టుకోలేక ఇంట్లోకి వెళ్ళి ఉరిపోసుకుందండి. ఈ పొద్దు కడుపులో కొట్టాడండి ఆ పాపని. మొత్తం బీడింగ్ మొత్తం ఉన్నట్టు చనిపోయిన దాకా బీడింగ్ అవుతానే ఉంది ఆ అమ్మాయికి. వాడు ఆ కొద్దివాళ్ళు అంత పని చేసిన పని ఏంటండి? పరువు అంటే ఒక ఎక్కడ ఉందో ఎక్కడ లేదో తెలియదు. ఈ రోజు ఆ బాడీని పట్టుకొని మేము అలా ఉండే పని ఏముందండి? మేము తూర్పు నుంచి వచ్చాము. మేము అంత అవసరం ఏముందండి? కాదు, ఇటు 5 రోజులు కంప్లైంట్ ఇచ్చి 5 రోజులు ఎవరిని పట్టుకోలేదు వాళ్ళు. పోలీసులు ప్రజలకు పని చేస్తున్నారా లేక సొంత విషయాలకు పని చేస్తున్నారండి? మీరు మొత్తం మేడం ప్రధాన డిమాండ్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఏంటి మీరు ఫ్యూచర్ డిమాండ్ ఏ విధంగా ఉండబోతుంది? ఫ్యూచర్ డిమాండ్ మా చెల్లి ప్రాణం పోయింది కాబట్టి ప్రాణానికి ప్రాణం ఇచ్చినా సరే లేదన్నట్టుంటే మా చెల్లి ప్రాణానికి రేటు వెల కడుతున్నారు సార్. వెల కట్టి 5 లక్షల రూపాయలు ఇస్తాము, పిల్లనిచ్చి పెళ్లి చేస్తామంటారు. పిల్లనిస్తారో మానేసుకుంటారో మా చెల్లికి న్యాయం జరగాలి. అదే మేడం మేము కోరుకుంటున్నాం. ఇక్కడ మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు డీసీపీ సరిత కూడా వచ్చిన పరిస్థితి మనం చూస్తాం. మొత్తం ఈ హిజ్రాల్ని అరెస్ట్ చేసే వరకు కూడా తాము ఈ బాడీని కదల్చమని కూడా ఇక్కడ బాధితులు అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా మనస్తాపంతోనే ఆవిడ చనిపోయిందని చెప్పి కూడా ఇక్కడ బాధితులు అందరూ చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏమైనప్పటికీ ఇటు హిజ్రాల దాడి వల్ల మనస్తాపంకి గురై ఆవిడ ఆత్మహత్య చేసుకుంది. కనీసం బాడీని మేము తీసుకెళ్లని పరిస్థితి కూడా ఉందని కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి. ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, VDHL న్యూస్, విజయవాడ.